Good morning, all of you. వాయిస్ క్లియర్గా ఉందో లేదో ఒకసారి చెప్పండి అన్న. సో వాయిస్ ఓకేనా? సో మనం ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి లైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం కదా. సో లైవ్ ఎవ్రీడే మీకు మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం మన యొక్క ఛానల్లో. సో దాంట్లో మీకు మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్, ఈ 4 కంటెంట్లు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ లైవ్ అనేది మీకు ప్రతి దానికి అంటే ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ, జేఈ, ఏఎల్పి, ఆర్పిఎఫ్, టెక్నీషియన్, గ్రేడ్ 3 మరియు గ్రేడ్ 1లు ఏదైనా సరే మనకు ఉపయోగకరంగానే ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ఛానల్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా లైవ్లో ప్రతి ఒక్కరూ జాయిన్ అయినట్లయితే మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మన యొక్క ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ప్రతి ఒక్కదానికి మనం రెస్పాండ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ముందుగా మన యొక్క కోర్సులు కూడా ఒకసారి చూసుకున్నట్లయితే, సో గ్రూప్ డికి సంబంధించినటువంటి కోర్సు 1500 రూపాయలు అండ్ గ్రేడ్ 1 టెక్నీషియన్ సంబంధించి 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 1000 రూపాయలకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఎన్టీపీసీకి సంబంధించి సిబిటి 1 మరియు సిబిటి 2 2 కోర్సులు కూడా 1500 రూపాయలే ఇవ్వడం జరుగుతుంది. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా మీకు 999 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆర్ఆర్బి జేఈ కూడా మన యొక్క యాప్లో ప్రొవైడ్ ఉంది. సో 1500 రూపాయలు. సో ప్రతి కంటెంట్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. జనరల్ స్టడీస్, రీజనింగ్, అర్థమెటిక్ ప్రతి ఒక్కటి అంటే కంప్యూటర్స్ కూడా మన యొక్క ఛానల్లో ఉండడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి. ఎవరికైనా సరే క్లాసెస్ మళ్ళీ ఓన్లీ ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి క్లాసెస్ మాత్రమే మన యొక్క యాప్లో ఉండటం జరుగుతుంది. ఓకే, సో రైట్. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది సెషన్. ఎస్, ఓకే. సో రైట్, చూడండి ఇక్కడ సాధారణ వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ అంట. వద్ద 4 సంవత్సరాల్లో కొంత సొమ్ము దానంతటా అదే రెట్టింపు కావాలంటే వడ్డీ రేటు ఎంత ఉండాలని అడుగుతూ ఉన్నారండి ఇక్కడ. ఓకేనా? సో అబ్జర్వ్ చేయండి, ఏమడుగుతా ఉన్నాడంటే ఒక సాధారణ వడ్డీకి నువ్వు అప్పుగా తీసుకున్నప్పుడు 4 సంవత్సరాల్లో కొంత సొమ్ము అనేది దానంతటా అదే రెట్టింపు కావాలంటే వడ్డీ రేట్ అనేది ఎంత ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 100 రూపీస్ అనేది ప్రిన్సిపల్ తీసుకున్నట్లయితే 4 సంవత్సరాలు అది ఎంత అవ్వాలంట? సో అది 200 రూపాయలు అవ్వాలి. ఓకేనా? సో 100 రూపాయలు ఉండేటటువంటి విలువ 4 సంవత్సరాల్లో 200 అవ్వాలి. అంటే దీనికి ఇది రెట్టింపు అవ్వాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత మనం యూజ్ చేయాలి అని అడుగుతా ఉన్నారు ఇక్కడ. ఓకే, సో చూడండి ఏ విధంగా మనం ఈ ఆన్సర్ చేయాలి సార్ అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. రెట్టింపు అన్నాడు అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో 100 ఇంటూ x - 1 అండి ఈక్వల్స్ టు టీఆర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రెట్టింపు అన్నాడంటే 100 ఇంటూ x - 1 ఈక్వల్స్ టు టీఆర్. మరి ఇక్కడ రెట్టింపు మీన్స్ ఏంటంటే 2 టైమ్స్ అని అర్థం. ఒకవేళ 3 రెట్లు అంటే 3 అని తీసుకుంటాం, 4 రెట్లు అంటే 4 అని తీసుకుంటాం. సో ఎక్స్ విలువ ఎప్పుడు కూడా టైమ్స్ అండి. ఎక్స్ విలువ ఎప్పుడు కూడా టైమ్స్ అనమాట. సో 100 ఇంటూ 2 టైమ్స్ అన్నాడు కాబట్టి 2 - 1 ఈక్వల్స్ టు టైం పీరియడ్ 4 ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయాలి. 100 ఇంటూ 2 - 1 అంటే 1 వస్తుంది, దట్ ఈక్వల్స్ టు 4R అండి. సో ఆర్ విలువ ఎంత మరి వస్తుంది ఇక్కడ 25% అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
సో ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయాలి అండ్ వీడియో కూడా ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. సో ఫ్రెండ్స్కి అందరికీ కూడా తెలియచేయండి. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఒక విక్రేత ₹1 5 చాక్లెట్లు అమ్మడం ద్వారా 20% లాభం పొందాడంట. అయితే అతను ₹1 ఎన్ని చాక్లెట్లు కొన్నాడు అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకేనా, చూడండి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు. ఒక విక్రేత ₹1 5 చాక్లెట్లు అమ్మాడంట. ₹1 5 చాక్లెట్లు అమ్మితే తనకు 20% అనేది లాభం వచ్చింది. సేల్ చేయడం వలన ప్రాఫిట్ వచ్చింది. మరి తనకు ప్రాఫిట్ వచ్చింది అంటే ₹1 5 చాక్లెట్లు ప్రాఫిట్ వచ్చిందంటే ఆల్రెడీ మరి ₹1 తను 5 కంటే ఎక్కువ చాక్లెట్లే కదా కొనుక్కుని ఉండాలి. ఓకేనా, సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకే, సో రైట్, ఒకసారి చూద్దాం ఏ విధంగా మనకు అడుగుతూ ఉన్నాడు. ఏ వెండర్ సోల్డ్ 5 chocolates for ₹1, making a profit of 20%. How many chocolates did the buy for ₹1? ఓకే, సో ఆన్సర్ చేయాలండి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి. ఓకేనా, రైట్, ఒకసారి చూద్దాం. సో ₹1, ఇది రూపాయి అనుకో, ఇవి చాక్లెట్స్ అండ్ పర్సంటేజ్ ఇలా చైన్గా తీసుకుందాం. ₹1 తను ఎన్ని చాక్లెట్లు సేల్ చేశాడు? 5 చాక్లెట్లు సేల్ చేస్తే తనకు 120% వచ్చింది. అంటే 20% ప్రాఫిట్ వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా మనకు 100% అవుతుంది. ఓకే, అదే ₹1 ఇప్పుడు తను ఎన్ని చాక్లెట్లు కొనుక్కున్నాడో మనకు తెలియదు. మరి దాని కాస్ట్ ప్రైస్ ఎంత? ఆల్వేజ్ కూడా 100% అనేది అవుతుంది. ఓకే, సో మనకు ఇప్పుడు 120% అనేది 5 చాక్లెట్లు అయితే 100% అనేది ఏమవుతుందని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. అమౌంట్ 2 కూడా ఈక్వల్ కాబట్టి దీంతో నాకు పని లేదండి. ఓకేనా, సో 120% 5 చాక్లెట్లు అయితే 100% ఎన్ని చాక్లెట్లు అని అడుగుతూ ఉన్నాడు. సో చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ సో 100/120 అని చేస్తారు. ఓకేనా, సో ఇది తప్పండి, మిస్టేక్ అవుతుంది ఇలా చేస్తే. ఎందుకు సార్ అంటే మనకు అడిగింది ఏంటి? తను ఎన్ని చాక్లెట్లు కొన్నాడని అడిగాడు. మీరు వేసిన ప్రాసెస్ కరెక్టే, కానీ ఇక్కడ ₹100 ఎన్ని చాక్లెట్లు వచ్చాయో 120కి 5 చాక్లెట్లు వచ్చాయంట. మరి తను ఎక్కువ చాక్లెట్లు కొని తక్కువ చాక్లెట్లు అమ్మటం వల్ల తనకు ప్రాఫిట్ అనేది వస్తుంది కదా. సో అంటే ఇక్కడ ఎక్కువ చాక్లెట్లు తను తీసుకొని ఉండాలి. సో ఎక్కువ చాక్లెట్ తీసుకొని ఉండాలి కాబట్టి ఎక్కువ/తక్కువ ఇంటూ రిమైనింగ్. సో 5 1 5 20 21 26 అంటే నా ఆన్సరు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, సో ఆన్సర్ అనేది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ చేయాలి. ఎవరికైనా అర్థం కాకపోతే మరలా అడగండి, మరలా చెప్పుకుందాం, నో ప్రాబ్లం. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది దత్తాంశం యొక్క బాహుళకం 12 అయితే కే విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో మీకు ఒక నెంబర్స్ అనేవి ఇచ్చాడండి ఇక్కడ. సో ఈ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే క్రింది బాహుళకం కనుక్కోమన్నాడు. బాహుళకం కూడా ఇక్కడ కే విలువ ఉంది. అయితే కే విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. చూడండి ఇక్కడ నెంబర్స్ ఏమి ఇచ్చాడంటే 11 15 8 9 కే 11 12 12 15 14 అంట. మరి ఇప్పుడు నాకు కే యొక్క విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. కే యొక్క విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడండి. ఓకేనా, రైట్, చేయాలి. హాయ్ రాజ్మీర్. ఓకే, రైట్. కే అసలు బాహుళకం అంటే ఏంటండి? బాహుళకం అంటే ఎక్కువగా మనకి ఏదైతే రిపీట్ అవుతుందో దాన్నే మనం బాహుళకం అని అంటాం. సో ఇచ్చినటువంటి విలువను ఒకసారి చూద్దాం. బాహుళకం మనకి ఏమేమి ఇచ్చాడంటే 12 ఇచ్చాడండి. ఇక్కడ 11 అనేది 1 టైం 2 టైం ఉంది, అండ్ 12 అనేది 1 టైం 2 టైం ఉంది, రిమైనింగ్ 15 అనేది 1 టైం 2 టైం ఉంది. మరి నాకు బాహుళకం అనేది 12 ఇచ్చాడు. అక్కడ బాహుళకం అనేది 12 ఇచ్చాడు. దట్ మీన్స్ మోడ్ అనేది మనకి ఇచ్చేసాడు 12 అంట.
అంటే మరి ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో అదే మన యొక్క బాహుళకం అని అనుకుంటా ఉన్నాం. మరి ఎక్కువ సార్లు రిపీట్ అయ్యేది ఏంటి? ఇక్కడ 11 అనేది 2 టైమ్స్ ఉంది, 15 అనేది 2 టైమ్స్ ఉంది, 12 అనేది 2 టైమ్స్ ఉంది. మరి నాకు మోడ్ అనేది 12 అవ్వాలంటే మరి 12 కదా ఎక్కువ సార్లు రిపీట్ అవ్వాలి. అంటే కే యొక్క విలువ మరి ఏమవ్వాలంటే ఇక్కడ 12 అనేది అవుతుంది. కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్. గుడ్ మార్నింగ్ రాజ్మీన్. సో ఆన్సర్ చేయాలన్నా ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వన్ చూడండి. 5 సంఖ్యల సగటు 30. ఒక సంఖ్యను మినహాయిస్తే ఆ సంఖ్యల సగటు 31 అవుతుందంట. అయితే మినహాయించబడిన సంఖ్య ఏదే అని అడుగుతా ఉన్నారు ఇక్కడ. సో ఏంటంటే కొన్ని సంఖ్యలు 5 సంఖ్యలు యావరేజ్ ఇచ్చారు ఇక్కడ 30. ఒక సంఖ్యను మినహాయిస్తే ఆ సంఖ్యల సగటు 31 అవుతుందంట. అయితే మినహాయించబడిన సంఖ్య ఏది అని అడుగుతా ఉన్నారండి ఇక్కడ. సో ఆన్సర్ చేయండి. గుడ్ మార్నింగ్ ఉషా గారు. వీడియోని లైక్ చేయాలి, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయాలన్నా. అండ్ ఆన్సర్ చేస్తూ ఉండండి, ఆన్సర్ ప్రయత్నించాలి. సో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేస్తూ ఉంటేనే మీరు కూడా ఇంకా నాకు ఇంకా 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 ఎక్కువ క్వశ్చన్లు అనేవి చెప్పాలనిపిస్తుంది. సో మీరు సైలెంట్గా ఉంటే నేను స్పీడ్గా చెప్పేసి వెళ్ళిపోవడానికి అక్కడ ఆలోచనలో ఉంటాను నేను. ఓకే, ఎస్, వెరీ గుడ్. 26, వెరీ గుడ్ శైలజ. శుభాషి, గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ సాయిలు. సో ఆన్సర్ చేయాలి. ఓకే, సో దీన్ని మనం ఒకసారి చూడండి. సిటీ ఇంటిమేషన్ రాలేదు సార్. వస్తుంది నాన్నారా, ఇంకా టైం ఉంది మనకి, ఇంకా కొన్ని డేస్ ఉన్నాయి కదా. మనకు 10th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఓకే, నో ఫీల్ బ్యాడ్. ఓకే, సో 100% వస్తుంది. నీకు రిజెక్ట్ అయినట్టు అనేది మెయిల్ రాకుండా ఉంటే మనకు అనేది కంపల్సరీగా సిటీ ఇంటిమేషన్ అనేది వస్తుంది. ఓకేనా, సిటీ ఇంటిమేషన్ మెయిల్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఒకవేళ నీది రిజెక్ట్ అయినట్టు కూడా మనకు మెసేజ్ వచ్చినట్లయితే మరి సిటీ ఇంటిమేషన్ అనేది రాదు. ఓకే, ఎస్, 26. ఓకే, రైట్. ఒకసారి చూద్దాం. సో చాలామంది 2 విధాలుగా చేస్తారు ఇది. సో 30 × 5 అంటారు, 150. ఇప్పుడు ఒక సంఖ్యను మినహాయిస్తే మరి ఎన్ని సంఖ్యలు ఉంటాయి? 4 సంఖ్యలు ఉంటాయి. మరి అప్పుడు దాని యావరేజ్ ఎంత? 31 అంట. సో 3 4 1 4, 4 3 12. ఓకే, సో మరి ఏం మిగిలింది ఇక్కడ? 26. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. ఓకే, మరి ఇది ప్రాసెస్ అవుతుంది. మరి ఇప్పుడు ఏంటి సార్, మనకు ఆల్రెడీ 5 సంఖ్యలు యావరేజ్ వాడే ఇచ్చేసాడు ఇక్కడ 30 అంట. మరి ఒక సంఖ్య మినహాయించేసారి, యావరేజ్ ఏమైంది? 31. అంటే ఫస్ట్ 30 ఉంది, ఇప్పుడు 1 తగ్గింది, పెరిగింది. ఎన్ని సంఖ్యల పైన? 4 సంఖ్యల పైన. వెళ్ళిపోయాడు కాబట్టి తీసేసేయండి, వెళ్ళిపోయాడు కాబట్టి తీసేసేయండి. అప్పుడు కూడా ఏమొస్తుంది నాన్న? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో మొత్తం అవసరం లేదు. ఎప్పుడు కూడా సొల్యూషన్ పైన మ్యాక్సిమం మీరు పెట్టుకోవద్దండి, షార్ట్ వేలో వెళ్ళండి. ఆర్ఆర్బి మనకు తక్కువ టైం, అంటే 100 మినిట్స్ 90 మినిట్స్ అనేది చాలా ఎక్కువ టైమే. కానీ మీకు అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లు అబ్జర్వ్ చేయండి. ఆర్ఆర్ గ్రూప్ డి అయితే మీకు 55 క్వశ్చన్లు వస్తాయి మొత్తంగా, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కలిపి. ఓకే, సో ఈ విధంగా ఆన్సర్స్ అనేవి షార్ట్ వేలో మ్యాక్సిమం ప్రయత్నించండి. ఓకేనా? ఎస్, గుడ్ మార్నింగ్ శ్రావణి. గుడ్ మార్నింగ్ క్రిష్. గుడ్ మార్నింగ్ తారా. ఓకే, సో అందరూ కూడా ఆన్సర్ చేయండి. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ రాజన్ మరియు రజత్ ఒక పనిని వరుసగా 64 రోజులు మరియు 48 రోజుల్లో చేయగలరంట. రజత్ మొదలుపెట్టి వారు రోజు విడిచి రోజు, ఇక్కడ చూడండి ఆల్టర్నేటివ్ డేస్ అంట, ఆ పని చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని అడుగుతా ఉన్నారండి ఇక్కడ. సో ఆల్టర్నేటివ్ ప్లేసెస్ అనేవి చేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఒక రోజు నువ్వెళ్ళు, రెండో రోజు నేను వెళ్తా, థర్డ్ రోజు నువ్వెళ్ళు, ఫోర్త్ రోజు నేను వెళ్తా అని ఒకరికొకరు కంబైన్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఆ పని మొత్తము కూడా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. పని ఎవరు స్టార్ట్ చేశారంటే రజత్ మొదలు పెట్టాడంట.
ఓకే. సో రజిత్ అనే వ్యక్తి మొదలు పెట్టాడు వర్క్. ఇప్పుడు నాకు ఆన్సర్ కావాలి. ఓకే. గుడ్ మార్నింగ్ జోష్ అండ్ గుడ్ మార్నింగ్ బిఎస్బి. గుడ్ మార్నింగ్ రమ్య, హాయ్. సో ఆన్సర్ చేయాలండి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయడానికి చూడండి. ఓకే. ఎస్, గుడ్ మార్నింగ్ పవన్, గుడ్ మార్నింగ్ నాన్న. కొంచెం వార్న్ వచ్చి ఓకేనా, రైట్. ఒకసారి చూద్దాం. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఆల్టర్నేటివ్ ఇచ్చినా నార్మల్గా ఇచ్చినా మనకు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మనం కట్టాల్సింది ఏంటి సార్ అంటే ఎల్సిఎం అనేది ఫైండ్ చేయాలి. మరి 64కి ఫస్ట్ ఎవరంటే రాజన్. సో రాజన్ 64 రోజుల్లో చేశాడంట. అంటే రజత్, సో రజత్ ఎన్ని రోజులు అంటే 48 రోజులు. ఈ రెండింటికి ఇప్పుడు నాకు ఎల్సిఎం కావాలన్న. సో 64 రెళ్ళ 128 దీంతో కట్ అవ్వదు. 64 3 4 12 3 18 1 192. సో ఎల్సిఎం 192. ఓకే. సో 48 4లు 64 3లు. సో రాజన్ అనే వ్యక్తి ఒక రోజుకి 3 బ్రిక్స్ అనేవి క్యారీ చేస్తూ ఉన్నాడు. రజత్ ఒక రోజుకి 4 బ్రిక్స్ అనేవి క్యారీ చేస్తూ ఉన్నారు. మొత్తంగా అక్కడ ఉండే బ్రిక్స్ ఏంటండి 192 బ్రిక్స్ ఉన్నాయి అక్కడ. సో మరి వీళ్ళిద్దరూ అంటే ఫస్ట్ రోజు వీడు వెళ్ళాడు 3 ఇటుకలు, సెకండ్ రోజు వీడు వెళ్ళాడు 4, థర్డ్ వీడు వెళ్ళాడు 4th వీడు, 5th వీడు 6th వీడు. ఇలా వెళ్ళటం వలన ఒక రోజుకి వాళ్ళు ఎన్ని ఇటుకలు తీసుకెళ్తా ఉన్నారు, 4 ఇటుకలు అనేవి క్యారీ చేస్తూ ఉన్నారు పర్ 2 డేస్కి. 1 డే కాదు. ఫస్ట్ రోజు వీడు వెళ్ళాడు, సెకండ్ రోజు వీడు వెళ్ళాడు. అంటే 2 రోజులకి కలిపి వాళ్ళిద్దరూ కూడా 7 ఇటుకలు అనేవి క్యారీ చేస్తూ ఉన్నారు. సో బై 7 చేద్దాం ఒకసారి ఇక్కడ. ఓకేనా, రైట్. సో 7 ఎన్నిసార్లు అంటే 7 రెళ్ళ 14, 7 ఏళ్ళ 49 ఇంటూ 2. ఎందుకు ఇంటూ 2 వేసామంటే వాళ్ళు ఆల్టర్నేటివ్ ప్లేసులు వెళ్తూ ఉన్నారు కాబట్టి ఇంటూ 2 అనేది వేసాం ఇక్కడ. అంటే నా ఆన్సర్ ఇప్పుడు 54 అనేది రావాలి. 54తో స్టార్ట్ అయ్యి ఉండాలి. సో 54తో స్టార్ట్ అయ్యి ఉండాలి. సో 54. ఇంకా నాకు వర్క్ మిగిలింది ఇక్కడ చూడండి. సో ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదు. ఓకే. సో ఇంకా మిగిలింది ఒకటే ఆప్షన్ ఉంది ఇక్కడ, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో మొత్తం సొల్యూషన్ మాత్రం మ్యాక్సిమం చేయొద్దండి. సో ఎందుకంటే ఆప్షన్లు అనేవి మనకి ఏ విధంగా ఉన్నాయి అది మాత్రం అబ్జర్వ్ చేయండి. ఓకే. సో ఇలా కట్ చేస్తే నాకు ఇలా 54 వచ్చింది. 54 అనేది ఇంకా వర్క్ ఉంది నాకు అక్కడ, కంప్లీట్ అవ్వలా. ఓకే. ఇప్పుడు ఒకవేళ చూసుకుంటే ఎంత కంప్లీట్ అవుతుంది, ఇంకా వర్క్ ఉంది సార్ అంటే 192లో 7తో చేసాం కదా. సో 7 రెళ్ళ 14, 7 ఏళ్ళ 49. సో ఇంకెంత ఉంది వర్క్, 3 ఉంది. 3 ఆ వర్క్ ఎవరు చేయాలి? వర్క్ ఎవరైతే స్టార్ట్ చేశారో వారే చేయాలి. రజత్ మొదలు పెట్టాడు కాబట్టి రజత్ ఎవరినన్నా. సో 4 పార్ట్లు అంటే మిగిలింది ఇంకా 3 పార్ట్స్. ఈ 3 పార్ట్స్ ఎవరు చేయాలి ఇప్పుడు? ప్లస్ 3/4. 3/4 అంటే 27 రెళ్ళ 54, 3/4 అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అబ్జర్వ్ చేయండి. ఎవరికైనా అర్థం కాకపోతే మరలా అడగండి, మళ్ళీ చెప్పుకుందాం. ఓకేనా. సో ఏ విధంగా మనం ఆన్సర్స్ చేస్తూ ఉన్నాం, ఆప్షన్ 2 ఫాలో ఏ విధంగా చేస్తూ ఉన్నాం అన్నీ ఐడెంటిఫై చేయండి. సో మీకు ఎక్కడైనా మిస్టేక్ అనిపిస్తుంది అంటే మాకు కొంచెం అది అర్థం కాలేదు సార్ మళ్ళీ రిపీట్ చేయండి అంటే మళ్ళీ చెప్పుకుందాం. ఓకే. ఎస్, గుడ్ మార్నింగ్ సందీప్, గుడ్ మార్నింగ్ రమ్మి. ఓకే. ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సో మ్యాక్సిమం అందరూ కరెక్ట్ పెట్టారు. సో నెక్స్ట్ వన్ చూడండి. 1 to 1 2ను ఖచ్చిత వర్గ సంఖ్యగా అంటే ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్గా మార్చడానికి దానికి కలపవలసిన అతి చిన్న సహజ సంఖ్య ఏది? యాడ్ చేయాలంట. సో పెర్ఫెక్ట్ స్క్వేర్ అడిగినప్పుడు చాలా ఈజీ అన్న మనకు. సో ఫస్ట్ దాన్ని 1 to 1 2 అన్నాడు. సో
ఇలా ఇచ్చినప్పుడు యాడ్ చేసినప్పుడు ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేసుకోండి, మనకు ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ యాడ్ చేశారనుకోండి 13 యాడ్ చేస్తే 1225. ఓకేనా, సో ఇది ఒక్కసారి చూద్దాం. సో 5 11 సో 3 35 ఎస్ వచ్చింది కదా. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్న. యాడ్ చేయండి. ఓకేనా, సో ఇచ్చినటువంటి నెంబర్కు ఏ నెంబర్ కలపాలండి. ఆప్షన్ 1లోనే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది మనకు. సో ఫస్ట్ 13 యాడ్ చేస్తే ఎంత 1225. 1225 అనేది ఒక పెర్ఫెక్ట్ స్క్వేరా కాదా? పెర్ఫెక్ట్ స్క్వేరే కదా. దేని యొక్క పెర్ఫెక్ట్ స్క్వేర్ అది? 35 యొక్క పెర్ఫెక్ట్ స్క్వేర్ అండి. ఎలా సార్ చెప్పారు? సో 35 ఉంది, 5 5లు 25. సో 3 తర్వాత ఉండే నెంబర్ 4, 3 4 12. సో 35 స్క్వేర్ ఎంత? 1225. 35 స్క్వేర్ అనేది అవుతుందండి. ఓకే, ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్, ఎక్స్లో 24%లో 10%లో విలువ 240 అయితే ఎక్స్ యొక్క విలువ ఎంత? ఇఫ్ 10% ఆఫ్ 24% ఆఫ్ ఎక్స్ అంట 240 అయితే ఎక్స్ యొక్క విలువ ఎంత అని అడుగుతా ఉన్నారండి. ఇక్కడ ఎక్స్ యొక్క విలువ ఎంత అని అడుగుతా ఉన్నారు. సో చేయాలి, ఆన్సర్ చేయాలి. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి చూడండి అన్న. అండ్ వీడియో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, చూసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయాలి. వెరీ గుడ్ నాగరాజు గారు. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. సాయిలు, ఉషా గారు, రమ్య, శ్రావణి గారు, లక్ష్మణ్, వెరీ గుడ్. సో ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్ ప్రిన్సెస్ గారు. అండ్ వన్ మోర్ కండిషన్ ఏంటంటే ఎవరు కూడా దయచేసి మొబైల్లో క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేయొద్దండి. సో మీరు ఎంత ట్రై చేసినా మన యొక్క మొబైల్ అనేది యూజ్ చేయొద్దు, ఓన్లీ ఫర్ మైండ్ ఆర్ పెన్. ఓకే, సో ఇంకేది కూడా యూజ్ చేసి ఆన్సర్ చెప్పొద్దు దయచేసి. మనకి ఎగ్జామ్లో మనం ఏ విధంగా ట్రై చేస్తూ ఉన్నాము సిన్సియర్గా, ఇక్కడ కూడా అదే విధంగా సిన్సియర్గా ట్రై చేయండి. ఎగ్జామ్లో మనం ఏ విధంగా అయితే పక్క వాళ్ళతో మాట్లాడకుండా కాన్సన్ట్రేషన్గా మన యొక్క సమ్స్ కానీ మన యొక్క జనరల్ అవేర్నెస్ కానీ ఏ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నామో ఇక్కడ కూడా అలానే ప్రయత్నించండి. ఓకే, ఎస్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ఒకసారి చూద్దాం. 100 అంటున్నారు కొంతమంది, 10,000 అంటున్నారు. సో ఆఫ్ మీన్స్ ఇక్కడ మల్టిప్లికేషన్ అండి. ఆఫ్ మీన్స్ అంటే మల్టిప్లికేషన్. లో అన్నా కూడా ఇంటూ అనే అర్థం అక్కడ. ఓకేనా, సో అది ఐడెంటిఫై చేయండి ఒకసారి. సో 10% ఆఫ్, సో ఎక్స్ ఉందంట. సో దాంట్లో 10% ఆఫ్ 20%, 24% ఆఫ్ వాల్యూ 240 అండి. సో 0కు 0 క్యాన్సిల్, 24కి 24 క్యాన్సిల్ అయితే ఏం మిగిలింది ఇక్కడ? 1 2 3 4 zeros రావాలి. 1 2 3 4 zeros రావాలి. సో ఆప్షన్ బిలో మాత్రమే 4 zeros ఉన్నాయి. ఓకే, ఎస్, వెరీ గుడ్. సో ఆప్షన్ 2లో మాత్రమే 4 zeros ఉన్నాయి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, సో ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క లైవ్లో జాయిన్ అవ్వండి. ఎవ్రీడే మీకు 11:30కి ఆర్ఆర్బి లైవ్ ఉంటుందండి. అండ్ 8 PM ఎస్ఎస్సి లైవ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా జాయిన్ అవ్వండి. ఇంకా మన యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా తెలియచేయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఏ విధంగా షార్ట్లో చేయాలి. అండ్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మన యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే దాంట్లో మీకు తెలియచేయడం జరుగుతుందండి. ఓకే, ఎస్, వెరీ గుడ్ శ్రావణి, వెరీ గుడ్. సో ఆన్సర్ చేయాలండి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి. చూడండి, ఇక్కడ 2 సంఖ్యల నిష్పత్తి 2:3 అంట. ప్రతి సంఖ్యను 3 కలిపితే వాటి నిష్పత్తి 3:4 అవుతుంది. అయితే ఆ సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ. సో వెరీ గుడ్, 15 అంటున్నారు. ఎస్, సో 2 సంఖ్యల మొత్తం 2:3 కదా. సో ఫస్ట్ ఆప్షన్ 2 చెక్ చేసుకుంటే 2 + 3 ఎంత అంటే 5. అంటే నా ఆన్సర్ 5తో డివిజిబుల్ అవ్వాలి కాబట్టి అన్ని ఆప్షన్లు కూడా 5తో డివిజిబుల్ అవుతా ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎలిమినేటెడ్. సో సెకండ్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకు? 2:3 ఇచ్చాడు. తర్వాత ఏమి ఇచ్చాడు? 3:4. ఇప్పుడు ఈ రెండింటి యొక్క గ్యాప్ ఎంతనన్నా? ఈక్వలే కదా. సో గ్యాప్ అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి ఎంత పెంచాడు అక్కడ? 3 పెంచాడు. అంటే 1 part అనేది 3, 1 part అనేది
3 అయితే మరి మొత్తం కావాలి నాకు ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం విలువ ఎంత అంటే 2 + 3. సో 2 + 3 ఎంత 5 పార్ట్స్ ఎంత అవుతుందని అడుగుతా ఉన్నాడు. సో 5 3 ఎంతనన్నా 15, 5 3 ఎంత 15. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. లేదు సార్ సొల్యూషన్ ఒకవేళ చేసుకుంటే ఏ విధంగా చేద్దాం. సో 2x/3x అండి. ఇది రేషియోనే 2/3గా రాశాను. 2x 3x ఈచ్ నెంబర్ని కూడా +3 యాడ్ చేశాడు. సో అప్పుడు రేషియో 3/4 అయిందంట. సో క్రాస్ మల్టిప్లికేషన్ 4 8x 12 అండి. సో 3 3 9x + 9 అండి. సో ఎక్స్ విలువ అటువైపు వస్తే ఇటువైపు 8 వెళ్ళిపోతే ఎక్స్ అవుతుంది. ఎక్స్ విలువ ఏమొస్తుందండి 3. ఎక్స్ విలువ ఎంత 3. మరి నాకు కావాల్సింది అక్కడ 2x + 3x టోటల్గా 5x. దట్ మీన్స్ 5 × 3 దట్ ఈక్వల్స్ టు 15 అండి. సో ఇదంతా కూడా ప్రాసెస్. ఓకే, సో మనకు కావాల్సింది ఏంటి ఆన్సర్ టిక్కి పెట్టాలి. ఓకేనా, ఆన్సర్ సెకండ్లో ఎలా టిక్ పెట్టాలి అది మాత్రం అబ్జర్వ్ చేయండి, మిగతాదంతా మనకు అవసరం లేదు. ఓకే రైట్, వన్ మోర్ చూద్దాం. ఒక వస్తువును 112 రూపాయలకు అమ్మడం ద్వారా ఒక వ్యక్తి 25% నష్టపోయాడంట. అబ్జర్వ్ చేయండి, అక్కడ నష్టపోయాడు, 25% నష్టపోయాడు. అయితే 50% లాభం పొందాలి అంటే, ప్రాఫిట్ రావాలి అంటే అతను ఆ వస్తువును ఎంత ధరకు అమ్మాలి అని అడుగుతా ఉన్నాడండి. ఇక్కడ ఎంత ధరకు అమ్మాలి అని అడుగుతా ఉన్నాడు. ఓకే ఎస్, ఆన్సర్ చేయాలన్నా? ఎస్, వెరీ గుడ్ సందీప్ గారు, రమ్మి, పవన్, శ్రావణి, లక్ష్మణ్, జాష్, ప్రిన్సెస్, నాగరాజు నాయుడు గారు, రమ్య, శైలజ, తారా, ఉషా, క్రిష్. ఎస్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. 244. ఎస్, వెరీ గుడ్ నాన్న. ఎస్, చేయాలి, ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్. ఎస్, ఓకే రైట్, చూద్దాం ఒకసారి. సో ఇచ్చినటువంటి వాల్యూ చూడండి, వస్తువు యొక్క అమ్మడం 112 రూపాయలకి అమ్మాడంట. సో సిపి ఎంత నన్ను ఎప్పుడూ కూడా 100%. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ యాడ్ అవుతుంది 100కి. ఓకే, సో ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ యాడ్ అవుతుంది, లేదా లాస్ వస్తే లాస్ తీసేద్దాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా రైట్. ఇప్పుడు 112 రూపాయలు సెల్లింగ్ ప్రైస్ దేనికి ఈక్వల్, 20% నష్టం వచ్చిందంటే మన యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, 100 రూపాయలు. మరి నేను ఎంతకు సేల్ చేశాను, నాకు 25 రూపాయలు నష్టం వచ్చిందంటే మరి నేను ఎంతకు సేల్ చేశాను, అక్కడ 75 రూపాయలుగానే సేల్ చేశాను, అంతే కదా. సో 75%కి సేల్ చేశాను. నా యొక్క వాల్యూ ఎంత, 112 రూపాయలు. ఇప్పుడు నాకేం కావాలి, నాకు కాస్ట్ ప్రైస్ అడగట్లేదు, అక్కడ ఏం అడుగుతా ఉన్నాడు, ఆ వస్తువుని 50% లాభం రావాలంట. మరి నా యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, 100%. మరి నాకు లాభం రావాలంటే కాస్ట్ ప్రైస్కి 50% అనేది యాడ్ చేయాలి కదా. సో 150% అనేది ఏమవుతుందండి. సో 75 ఒకట్ల 75 రెండ్లు 2 × 244. ఓకే ఎస్, వెరీ గుడ్ నాన్న. ఆప్షన్ బి కాదు సందీప్, పవన్ ఆప్షన్ 1 కాదు నాన్న, చెక్ చేసుకోండి. ఓకే, హాయ్ బుజ్జి. ఓకేనా రైట్. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే సారీ నాన్న, 12/24. ఎస్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే సారీ, ఎస్ సారీ ఫర్ ది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే ఎస్, వెరీ గుడ్ క్రిష్, వెరీ గుడ్. 2 సో 2 × 12 12/24 కదా. సో 24 అనేది లాస్ట్లో ఉండాలి. సో 24 లాస్ట్లో ఉండాలి కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే ఎస్, నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్, సింప్లిఫికేషన్ చూడండి. క్వశ్చన్ కనిపించగానే అంత క్లమ్జీగా ఉందని కొంతమంది విడిచిపెట్టేస్తాం, క్లమ్జీగా ఉందని. ఓకే, జస్ట్ మీరు సింప్లిఫికేషన్ ఇచ్చినప్పుడు కొంచెం ఆలోచించి ఆన్సర్స్ అనేవి చేయండి అన్న. ఓకేనా రైట్. 7 + 8 × 8 / 8 of 8 + 8 / 8 × 5. 4 / 4 of 4 + 4 × 4 / 4 - 4 / 4.
సో ఇలా ఒకేలాంటి డిజిట్స్ ఇచ్చినప్పుడు కొంతమంది మిస్టేక్ చేస్తూ ఉంటాం నాన్న. సో మిస్టేక్ చేయొద్దు, అబ్జర్వ్ చేయండి. సో మనకు చాలామంది ఏంటంటే ఏదైనా క్వశ్చన్ పెద్దగా కనిపించిందంటే అక్కడ ఏం ఆలోచిస్తారంటే అయ్యో ఇంత పెద్ద క్వశ్చన్ అనేసి స్కిప్ కొడతారు. బట్ మీరు ఒక్కసారి లాజిక్ ఆలోచిస్తే ఇలాంటి క్వశ్చన్లే మనకు టైం అనేది తీసుకుంటా ఉన్నాయి. ఒక స్క్రీన్ అంతటువంటి క్వశ్చన్ వచ్చిందంటే అక్కడ సెకండ్లో ఆన్సర్ వస్తుందన్న ఐడెంటిఫై చేయాలి. ఇలాంటి క్వశ్చన్లు మాత్రమే మనకు కొంచెం టైం అనేది తీసుకోవడానికి ప్రయత్నిస్తాయి. క్వశ్చన్ చిన్నగా ఉందంటే అక్కడ లెంతీ టైం అనేది పడుతుంది. అదే స్క్రీన్ మానిటర్ అంత క్వశ్చన్ అనేది నీకు ఇస్తే ఒక టైం అనేది చాలా తక్కువ టైంలో రావడానికి మీకు అక్కడ వీలుంటుంది. ఓకే, సో ఆన్సర్ చేయాలి. వీలుంటే ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయాలండి. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి. ఓకే రైట్, ఒకసారి చూద్దాం నాన్న. సో మన రూల్ ఏంటండి, బాడ్మాస్. సో ఇది మన యొక్క రూల్. బాడ్మాస్ రూల్ అనేది కంపల్సరీగా పాటించాలండి. ఓకే, సో బాడ్మాస్ రూల్ పాటించకపోతే మిస్టేక్ అనేది అవుతుంది. సో ఒకసారి ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ చూద్దాం ఇక్కడ. సో 8 8 64. సో ఫస్ట్ నేను పైడ్ చేస్తా ఉన్నాను. సో 7 + 8 × 8/64 అండి, ప్లస్ 8/8 × 5 అండి. సో 8/8 × 5. సో 8 8 64 క్యాన్సల్. ఇక్కడ 8 8 క్యాన్సల్. ఇక్కడ ఏముంటుందంటే 8 + 5 అండి. సో పైన 8 + 5 అంటే సో ఓవరాల్గా మనకి ఇక్కడ 13 ఉంటుంది బై సెకండ్. ఇక్కడ చూద్దాం. సో 4 4 16 అండి. సో 4/16 ప్లస్ దీని వాల్యూ 4/4 1 అండ్ దీని వాల్యూ 4 అవుతుంది, మైనస్ దీని వాల్యూ 1. సో ఓవరాల్గా దీని వాల్యూ మొత్తం కూడా 3 వస్తుంది. సో 4 1 4 4. సో మొత్తం ఏమవుతుంది దీని వాల్యూ? సో 4 మూల 12 + 1 13/4 వస్తుంది. 13/4. మరి క్రింద వాల్యూ ఎంతనన్నా? సో 13/4 అంటే ఫ్రాక్షన్ పైకి పోతుంది. సో 13 × 4/13 అండి. సో 13 13 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ విల్ బి 4 అండి. ఆన్సర్ విల్ బి 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, ఆప్షన్ 2 కాదన్నా, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తారా. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ నాన్న. గుడ్ ఆఫ్టర్నూన్ బోర్ టు. ఎస్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సో మీకు ఏవైనా డౌట్ ఉంటే మనకి ఇక్కడ లైవ్లో అడగవచ్చండి. ఓకే రైట్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? 2 స్టేషన్లు ఏ మరియు బిల మధ్య దూరం 800 కిలోమీటర్లు అంట. రైలు ఏ నుండి బికు ప్రయాణాన్ని 90 కిలోమీటర్ వేగంతో మరియు తిరిగి ఏకి 65 కిలోమీటర్ల వేగంతో చేరుకుంటుంది. అయితే మొత్తం ప్రయాణంలో రైలు యొక్క సగటు వేగం ఎంత? మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ దీంతో పని లేదు నాన్న, ఐడెంటిఫై చేయండి. ఇక్కడ అడిగింది ఏంటి మనకు? మొత్తంగా యావరేజ్ స్పీడ్ ఎంత? యావరేజ్ స్పీడ్ అడుగుతూ ఉన్నాడు. ఓకేనా? సో యావరేజ్ స్పీడ్ అడిగినప్పుడు డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అండి. సో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అయినప్పుడు మనకు డిస్టెన్స్తో పని లేదు. ఓకేనా? అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నువ్వు ప్రయాణించినప్పుడు ఏ అనే ట్రైన్ ఇటు నుంచి ఇటు వెళ్ళింది, మరలా అటు నుంచి ఇటు వచ్చింది. ఏ అండ్ బి 2 స్టేషన్ల మధ్య దూరం 800 కిలోమీటర్ డిస్టెన్స్. ఇటు నుంచి నువ్వు ఎంత ప్రయాణించావో ఇటువైపు నుంచి కూడా అంతే ప్రయాణించాం. ఓకేనా? సో ప్రయాణించినప్పుడు ఇటు నుంచి నువ్వు ఒక స్పీడ్తో వెళితే ఇటు నుంచి కూడా మరి ఒక స్పీడ్తో వస్తూ ఉన్నావు. ఇప్పుడు నీకు యావరేజ్ యొక్క స్పీడ్ ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఏమీ లేదు. సో 2 × xy/x + y. సో 2 అంటే ఇచ్చినటువంటి స్పీడ్ల లబ్ధము బై ఇచ్చినటువంటి స్పీడ్ల యొక్క మొత్తం అండి. ఓకే రైట్. సో మరి 2 × 2 ఎందుకు వేసాం సార్ అంటే ఇటు నుంచి ఒకసారి వెళ్ళాడు, ఇటు నుంచి ఇంకొకసారి వచ్చాడు. సో ఓవరాల్గా 2 సార్లు తను తిరిగాడు కాబట్టి 2 టైమ్స్ అనేది వేసుకున్నాం ఇక్కడ.
సో 2 ఇంటూ స్పీడ్ లెంత్ అంటే ఇక్కడ 90 km/h, ఇంకొకటి 65 km/h, మొత్తంగా 155. ఓకే, సో 3 5 15, సారీ 5 3 15, 5 1 5, 5 18. ఓకే రైట్. ఒక్కసారి 2 ఇంటూ 90/65/155. సో 3 5 3, 5 3 15, 5 1 5, 5 18. సో 18 36 అండి. రైట్. సో 36 ఇంటూ 65/31. ఓకేనా, జస్ట్ దీన్ని కాసేపు 30 అనుకుందాం. సో 3 10, 3 12, సో 5 2, 5 13. సో 13 26, 13 1 13, 156/2. సో 2 7 14. అంటే నా యొక్క ఆన్సర్ 7తో స్టార్ట్ అయ్యి ఉండాలి. సో 7తో స్టార్ట్ అయ్యే 2 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. సో 7 2 14, సారీ 2 7 14, 2 8 16. అంటే నియరెస్ట్గా 78 ఉండాలి. నియరెస్ట్గా 78 ఉండాలండి. సో ఇక్కడ నేను డైరెక్ట్గా చేసుకున్నాను. సో నియరెస్ట్గా 78కి ఎవరున్నారు? ఆప్షన్ డి ఉంది చూడండి. సో నియరెస్ట్ అంటే 31 టేబుల్ మనకు రాదు కదా. సో 31 టేబుల్ రానప్పుడు ఏం చేయాలి? 30 అనేది డివిజిబుల్ మనకు ఈజీగా అవుతుంది కదా. సో 30 అనేది డివిజిబుల్ అనేది ఈజీగా అవుతుంది కాబట్టి నియరెస్ట్ వాల్యూగా నేను తీసుకున్నాను. అంటే 31ని 30గా కన్సిడర్ చేశాను. అంటే ఎక్కువగా ఉండేటటువంటి వాల్యూని తక్కువగా తీసుకున్నాం కాబట్టి మనకు ఆన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది. అంటే దానికి నియరెస్ట్గా ఎవరైతే ఉన్నారో దాన్ని మాత్రమే తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆన్సరు 8తో స్టార్ట్ అయ్యి ఉండాలి. 8తో స్టార్ట్ అయ్యి ఉండేది 2 ఆప్షన్లు ఉన్నాయి. మరి 78 దగ్గరలో ఎవరున్నానన్నా? సో ఆప్షన్ డీనే కదా ఉండేది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. 5x + 3y 5x - 3y = 7/3 అయితే x/yల నిష్పత్తి ఎంత? x/yల నిష్పత్తి ఎంత? ఓకే, సో చేయాలి, ఆన్సర్ చేయాలన్నా అందరూ ఆన్సర్ చేయాలి. ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. వీడియోని లైక్ చేయాలి, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయాలండి. సో చూసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయాలి. సో మీరు లైక్ చేస్తూ ఉంటే నాకు ఇంకా సపోర్టింగ్గా ఉంటుంది. సో 21:14 ఆప్షన్ లేదు కదా నాన్న, బారిటో ఆప్షన్ లేదు కదా 21:14. ఓకే రైట్. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి సార్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అన్న. క్రాస్ మల్టిప్లికేషన్ ఏమొస్తుంది ఇక్కడ? సో 3 5 15 ప్లస్ 9y, 7 5 35x మైనస్ 21y. సో సారీ 15x. ఇది అటువైపు తీసుకొచ్చి దాన్ని ఇటువైపు తీసుకొద్దాం. ఇక్కడ 30y అవుతుంది. సో 30y అవుతుంది, ఇటువైపు అది పోతుంది కాబట్టి 20x అవుతుంది. సో 0 0 క్యాన్సిల్. దెన్ నాకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? y అటువైపు తీసుకెళ్ళిపోదాం. 3/2 = x/y. అంటే 3:2. 3:2. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్, ఓకే, వెరీ గుడ్ నాన్న. ఎస్, వెరీ గుడ్. బారిటో నీకు ఆప్షన్ ఏ విధంగా మనకి ఇస్తే ఆ విధంగానే మనం చేయాలి. సో 21:14 ఈజ్ కరెక్టే, బట్ మనకు రేషియో ఎప్పుడు కూడా స్మాలెస్ట్ డిజిట్స్లోనే ఉండాలి రేషియో. ఓకేనా, రేషియో అనేది స్మాలెస్ట్ డిజిట్స్లో ఉండాలి. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. 6 సెంటీమీటర్ల వ్యాసార్థం మరియు 6/2 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన ఘన స్తూపం యొక్క
మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత? సో 6 సెంటీమీటర్లు కలిగిన ఓకే 6 సెంటీమీటర్ల వ్యాసార్థం మరియు 6/2 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన ఘనం స్తూపం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సో దీని ఆన్సర్ చేయండి. సో చేయాలి, ఆన్సర్ చేయాలి. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయాలి, నా వీడియోని లైక్ చేయాలి. వెరీ గుడ్. ఎస్, 4πr². శ్రావణి, ఉపరితల వైశాల్యం 2πr × h+r. సో 2 × πr × r/2 + r. ఓకేనా? రైట్, 2πr. సో ఇది ఏమవుతుందంటే 2r, ఇక్కడ 3r/2, సారీ 3r/2. సో 2కి 2కి క్యాన్సల్, ఏం మిగులుతుంది ఇక్కడ? 4/3r². పై 3r², 3πr², 3πr², 3πr² అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఎస్, వెరీ గుడ్. ఎస్, వెరీ గుడ్. తారా అండ్ క్రిష్, తారా, లక్ష్మణ్, క్రిష్, ఎల్కే వరల్డ్, నాగరాజు గారు, పవన్, వెంకటేశ్వర్లు, బుజ్జి, రమ్య. ఎస్, వెరీ గుడ్ అన్న. శైలజ. ఓకే, రైట్. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు కొంచెం ఆలోచించండి. నెంబర్స్ ఇవ్వకుండా లెటర్స్తో మనకి ఇస్తూ ఉంటాడు. సో దాన్ని మనం ఎస్. నెక్స్ట్ చూడండి. a/b = 5:7 అయితే 6a² - 2b² b² - a² విలువ ఎంత? సో అందరూ చేయగలరు, బట్ రేషియో ఇచ్చినప్పుడు మీకు ఇందాకనే చెప్పాను. సో రేషియో మనకు క్వశ్చన్ అనేది చిన్నగా కనిపించిందంటే అక్కడ స్మాల్ అంటే కొంచెం టైం అనేది తీసుకుంటూ ఉంటుంది. సో ఇలాంటివి మనం షార్ట్ వేలో చేయడానికి అక్కడ ఏమీ ఉండదు, ఎందుకంటే రేషియో అడిగాడు. అక్కడ రేషియో అడిగినప్పుడు ఇంక షార్ట్ వే అనేది మనం చేయలేం. ఓకేనా? సో అదే ఒకవేళ నాడు నెంబర్స్ ఇస్తే డైరెక్ట్గా మనం దీంతో కట్ చేసుకోవడానికి ప్రయత్నించగలం. ఓకే, రైట్. ఆన్సర్ చేయాలన్నా. సో 6a² అన్నాడు. ఏ విలువ ఎంత? నాకు ఇక్కడ 5 అంట. సో 5 × 5 = 25, 150 మైనస్ 7 × 7 = 49, 98. సో తీసేస్తే ఎంత వస్తుంది ఇక్కడ అంటే 252. ఓకే, రైట్. సో b² ఎంత? 49 - 25. సో ఇక్కడ 24. సో 2 26లు, 2 12లు, 2 13లు, 2 4. సో సారీ 2 6లు. సో ఆన్సర్ 13తో స్టార్ట్ అయ్యి ఉండాలి. సో 13తో స్టార్ట్ అయ్యి ఉండాలి. సో 13తో స్టార్ట్ అయ్యి ఉండేది ఒకటే ఆప్షన్ ఉంది అక్కడ, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్న. ఎస్, వెరీ గుడ్. ఓకే, ఎస్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇందులో మ్యాథ్స్ బాగా వచ్చిన వాళ్ళు ఉంటారు, నాకు కొంచెం మోడరేట్గా వచ్చిన వాళ్ళు ఉంటారు. సో నాకు అసలే రాదు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇందులో ఉంటారు. సో అందరినీ మనం కంబైన్ చేసి ఆన్సర్స్ అనేవి చెప్పాలండి. సో అందుకనే ఒకటి ఈజీగా ఉంటుంది, ఎక్కడో ఒక్కొక్కటి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఓకే, ఇంకా డిఫికల్ట్ అనేది మీకు నేను స్టార్ట్ చేయలేదు, మోడరేట్ టు ఈజీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, మన యొక్క ఛానల్ యొక్క
ప్రతి అప్డేట్ కూడా మీకు ముందుగా ఇవ్వడానికి మా యొక్క ఛానల్ అనేది ఉంటుందండి. లక్ష్మణ్ బ్రో నీకు సిటీ ఇంటిమేషన్ వచ్చిందా బ్రో? ఓకే. 58K764 అనే సంఖ్య 11తో భాగించబడితే K² - 3K విలువ ఎంత? K² - 3K విలువ. ఎస్ బరుటో, వెరీ గుడ్ అన్న. ఎస్ వెరీ గుడ్ శైలజా. చేయాలి, ఇంకా చేయాలి. ఎస్ ఒకసారి చూద్దాం. సో కే యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఇచ్చినటువంటి నెంబర్ XYZPQR ఇలా నెంబర్ ఇస్తే ఆల్టర్నేటివ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ము, ఈవెన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ము, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది 11తో డివిజిబుల్ అయినా లేదా 0 వచ్చిన మొత్తం సంఖ్య కూడా 11తో డివిజిబుల్ అవుతుంది. దట్ ఈస్ ద డివిజిబుల్ రూల్ ఫర్ 11. ఓకే. సో మరి ఇప్పుడు ఏమి ఇచ్చారు సార్ అంటే మనకి ఇక్కడ 58K764 అండి. సో మరి ఆల్టర్నేటివ్ ఒకసారి చూసుకుంటే 5 + K 5 అనుకుందాం. సో 5 + 6 is 11. సో 11 + K that equals to 8 + 5 is 15. 15 + 4 is 19 అండి. మరి K విలువ ఎంత సార్ అంటే 8. K విలువ ఎంత? 8. మరి నాకు K విలువ అడిగాడా? నో. ఏమి అడిగాడు ఇక్కడ ఈక్వేషన్ మనకు? K² - 3K అడిగాడు. K² - 3K అడిగాడు కాబట్టి 8² - 3 × 8. సో 64 - 24 దట్ ఈక్వల్స్ టు 40. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే. ఎస్ వెరీ గుడ్ నాన్న. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. స్వచ్ఛమైన నెయ్యి ధర 86 రూపాయలంట కేజీ, మరియు 43 రూపాయల ధర గల వనస్పతి నూనెతో కల్తీ చేసిన తర్వాత ఒక నిజాయితీ లేని వ్యాపారి ఆ మిశ్రమాన్ని 80 రూపాయల చొప్పున అమ్మి 60% లాభం పొందుతా ఉన్నాడు. అయితే ఆ రెండింటిని ఏ నిష్పత్తిలో కలుపుతా ఉన్నాడు? సో 2 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి 86 రూపాయలు, ఇంకొకటి 43 రూపాయలు. సో ఆ షాపు అతను ఏం చేశాడంటే ఈ రెండింటిని కలిపేసి ఒక దాంట్లో ఒక డబ్బాలో వేసాడు ఇక్కడ. సో ఇది 86 రూపాయలు, ఇక్కడ 43 రూపాయలు. ఇప్పుడు నేనేం చేశాను, ఈ రెండింటిని తీసుకొచ్చి దీంట్లో పోసేసాను. ఇలా పోయటం వల్ల నేను ఇప్పుడు కేజీ ఎంతకు అమ్ముతా ఉన్నాను? 80 రూపాయలకు అమ్ముతా ఉన్నా. సో 80 రూపాయలకు అమ్మితే నాకు 60% లాభం వస్తుందంట. 80 రూపాయలకు అమ్మితే నాకు 60% లాభం వస్తుంది. అయితే ఇప్పుడు నాకు ఏ విధంగా రేషియో అనేది కలిపానో అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే కాస్ట్ ప్రైస్ ఫైండ్ చేస్తాను. 80 రూపాయలకి ఇక్కడ 60% లాభం వచ్చిందంటే నాకు కాస్ట్ ప్రైస్ ఏమవుతుందో కావాలి. సో 160 ఎందుకండి? కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ కదా, ప్రాఫిట్కి యాడ్ చేసాం. 81లో 82, 2 1 2 50. అంటే సిపి ఎంత? 50 రూపాయలు. ఫస్ట్ వన్ ఎంత నాకు? 86 రూపాయలు. సెకండ్ వన్ ఎంత? 43 రూపాయలు. ఆ రెండింటి మధ్య కామన్ ఎంత? 50 రూపాయలు. డిఫరెన్స్ 7, డిఫరెన్స్ 36. ఆన్సర్ 7:36. సో 7:36. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే. ఎస్ వెరీ గుడ్ నాన్న. ఓకే. సో మిక్స్డ్ అండ్ ఎలిగేషన్ మిక్చర్ రేషియోలో ఈ విధంగా చేయాలి. సో మళ్ళీ దాన్ని టోటల్ ఫైండ్ చేసి ఎక్స్ అంటూ ఏదేదో చేయొద్దు అక్కడ. సో మనకు 3 టైప్స్ ఆఫ్ యావరేజెస్ కానీ మీకు కనిపించింది అంటే ఈ విధంగా చేయండి. ఓకే. రైట్, నెక్స్ట్ వన్ చూద్దామండి. రైట్, if the angle 5x minus 2 degrees and 82 degrees from a pair of supplementary angle, what is the value of x? 5x minus 2 degrees మరియు 82 డిగ్రీల కోణాన్ని సంపూరక కోణాలు అంటే సప్లిమెంటరీ యాంగిల్ అండి జతను ఏర్పరుస్తుంటే x యొక్క విలువ ఎంత?
ఎక్స్ యొక్క విలువ ఎంత అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. సో ఆన్సర్ చేయాలండి, ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. ఎస్, వెరీ గుడ్ అన్న. సో ఆన్సర్ చేయాలండి, ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్ బుజ్జి, వెరీ గుడ్ బోరుటో. చేయాలి, చెప్పాలి, ఆన్సర్ చేయాలి. శ్రావణి, ఎస్, వెరీ గుడ్ అన్న. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లిమెంటరీ అంటే ఎంత యాంగిలో తెలియాలి. సో 180 డిగ్రీలు. సో మరి 2 కోణాలు ఇచ్చాడు, 3వ కోణం కొనుక్కో, ఎక్స్ విలువ కొనుక్కోమంటున్నాడు. సో 5x - 2 degrees -2 + 82 degrees. ఓకేనా, రైట్. సో -2కి 2కి క్యాన్సిల్ అంటే 80 ఉంటుంది ఇక్కడ. దెన్ 5x = ఏమొస్తుంది 100, x = ఎంత 20, x = ఎంత 20. మరి మనకు అడిగింది ఏంటి, ఎక్స్ యొక్క విలువ ఎంత. పెద్ద కోణం చిన్న కోణం అని ఏం అడగట్లా, ఎక్స్ యొక్క విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఎస్, వెరీ గుడ్ అన్న. ఓకే, ఒక సంఖ్యలో 85%కు 24 కలిపితే 85%కి 24 కలిపితే ఫలితం అదే సంఖ్య అవుతుందంట. అయితే ఆ సంఖ్యలో 75% ఎంత. తారక్ బ్రో ఎగ్జామ్. ఆ సంఖ్యలో 75% ఎంత అని అడుగుతూ ఉన్నారండి ఇక్కడ. చేయాలి, ఆన్సర్ చేయాలి. నాకు ఇంకా సిటీ రాలేదు బ్రో. ఓకే బ్రో, వస్తుందన్న, మీరు ఫీల్ అవ్వకండి, ఏమంటారు దాన్ని, టెన్షన్ పడకండి. ఇంకా మనకి డేట్స్ అనేవి చాలా ఉన్నాయి కదా. సో మీ ఎగ్జామ్ లాస్ట్ రోజు పడుతుందేమో కదా. సో లాస్ట్ డే. తారక్ అండ్ లక్ష్మణ్ మీరు ఏ బోర్డు అప్లై చేశారు. వెరీ గుడ్. తారక్, లక్ష్మణ్, ఎవరికైతే సిటీ ఇంటిమేషన్ రాలేదు, మీరు ఏ బోర్డు అప్లై చేశారో ఒకసారి మెసేజ్ చేయగలరా. సరే, చూడండి, నేను ఒరిజినల్ సంఖ్య 100 అనుకుందాం. సో ఆ సంఖ్యలో 85% ఆల్రెడీ నా దగ్గర ఉంది. దానికి 24 కలపాలంటే నా పర్సంటేజ్ త్రూగా నేను ఇంకా దీనికి ఎంత కలిపితే 100 అవుతుంది నాన్న, 15% కదా. మరి దీని యొక్క వాల్యూ నాకు ఇచ్చాడు వాడు లెక్క ప్రకారంగా 24 రూపాయలు. మరి ఏమడిగాడు, ఆ సంఖ్య అడగల, ఆ సంఖ్యలో 75% అడిగాడు. సో 75% ఎంత. సో 75/15 × 24. సో 5 3ల 5 15. సో 3 1ల 3 8. సో 15 8ల 120. 15 8ల 120. ఓకే, నాది 6th సార్. లక్ష్మణ్, వెరీ ఓకే. తారక్ సికింద్రాబాద్. యా, ఓకే. వస్తేనన్న ఎగ్జామ్, ఇంకా వరకు చాలామందికి ఎగ్జామ్స్ ఉన్నాయి. రైట్. ఒక ఘన అర్ధగోళం మొత్తం ఉపరితల వైశాల్యం 191 సెంటీమీటర్లు అంట. దాని వ్యాసార్థం ఎంత, దాని వ్యాసార్థం ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ హెమిస్పియర్ ఈజ్ 191. వాట్ ఈస్ ద రేడియస్, వాట్ ఈస్ ద రేడియస్ చెప్పాలి, ఆన్సర్ చేయాలి. లాస్ట్ డేట్ ఎప్పుడు, గ్రూప్ డి ఎగ్జామ్, గ్రూప్ డి అప్లికేషన్ రోజు
15 minutesలో అప్లై చేసేసారు. అలా అస్సాం పోయింది. ఓకే, లాస్ట్ నీకు మెయిల్ ఏం రాలేదు కదా తారక్? నీది రిజెక్టెడ్ అయినట్టు మెయిల్ ఏమో వచ్చిందో చెక్ చేసుకున్నావా ఒకసారి? అలా కాదమ్మా, ఎస్, మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ రిజెక్ట్ అయినట్టు వస్తే అప్పుడు మనకు రిజెక్ట్ అయినట్టు అని అర్థం నాన్న. సో లేదంటే మనకి ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి, ఓకేనా తారక్? రైట్, చూడండి ఇక్కడ ఎస్ ఆప్షన్ 3 అంటున్నారు చాలామంది. ఓకే రైట్. సో 3πr². సో 3 విలువ మనకి ఇచ్చేసాడు ఇక్కడ 191. సో 3 ఇంటూ 22/7 ఇంటూ r² 191, ఓకేనా? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ కింద 66 రావాలి నాకు. సో 66తో 3 ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ 7 1 7, ఫస్ట్ డిజిట్ 7 రావాలి. సో ఇది కూడా కాదు, ఈ రెండిట్లో ఉన్నాయి. సో 7 1 7, 7 9 63, ఫస్ట్ డిజిట్ 3 రావాలి, సెకండ్ డిజిట్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, లాస్ట్ డేట్ ఎప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్? 10th నన్నా? నాది 10th అనుకుంటా. ఎస్, వెరీ గుడ్. మ్యాక్సిమం 10th ఉంటుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏదో ప్రొవిజనల్ బై యాక్సెప్టెడ్ వచ్చింది సార్. అయిపోయినట్టే, ఇది ఇంకా డేట్ ఉందేనమ్మా. చాలా ఫాస్ట్గా అప్లై చేసా. రైట్. అక్షయ్ తన ప్రయాణాన్ని 10 గంటల్లో పూర్తి చేసాడంట. అతను సగ దూరాన్ని 72 కిలోమీటర్ల వేగంతోనూ మరి మిగిలిన దూరాన్ని 36 కిలోమీటర్ల వేగంతోనూ ప్రయాణిస్తాడు. ప్రయాణం యొక్క మొత్తం పొడవు ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేయండి. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్. ఓకే, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్. మరి ఇక్కడ స్పీడ్ అనేది ఒకటి 72 కిలోమీటర్లు అంట, ఇంకొకటి 36 కిలోమీటర్లు. మీరు ఇక్కడ కూడా యావరేజ్ స్పీడ్ ఫైండ్ చేయొచ్చునన్నా. ఎలా అంటే ఇప్పుడు సగం ఉంది, ఇది ఇక్కడికి వెళ్ళాడు. ఒరిజినల్గా తను ఇక్కడికి చేరుకోవాలి. సగం వెళ్ళినాక ఏం చేశాడు? ఇప్పుడు ఇదొక స్పీడ్తో వెళ్తే మళ్ళీ రిటర్న్ అనుకో, మరి ఇంకొక స్పీడ్తో వచ్చాడు ఇక్కడ. సో అంటే ఇది కూడా యావరేజ్ స్పీడ్ అనే అర్థం అక్కడ. ఓకేనా? రైట్. సో మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? డిస్టెన్స్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 72 ఇంటూ 36/108 అండి, ఇంటూ టైం 10 hours. టోటల్ టైం కూడా మనకి ఇచ్చేసాడు అక్కడ. 12 9 108, 12 6 72, 9 1 9 4. సో 6 12, 12 4 48. సో 48 నా ఆన్సర్ రావాలి. సో 48 ఇక్కడ కూడా ఉంది, బట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి ఫస్ట్ డిజిట్ ఏం రావాలి? 0 ఉంది కాబట్టి సో ఫస్ట్ డిజిట్ 0 రావాలి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, సో ఫస్ట్ డిజిట్ ఇస్ 0. సో ఫస్ట్ డిజిట్ 0 కాబట్టి అప్పుడే ఆప్షన్ సి. లాస్ట్ డేట్ ఎప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్? ప్రొవైడ్. ఓకే రైట్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వన్ చూడండి. ఇచ్చిన సమాసం విలువ కనుగొనండి. ఇది చేయండి అన్న. సో ఎంతమంది కరెక్ట్గా చేస్తారో చూద్దాం. మిస్టేక్ చేయొద్దు. సింపుల్ క్వశ్చన్, సింపుల్గా ఇచ్చాడు బిట్టు. ఓకేనా? సో 2 క్యూబ్ ఇంటూ -9^0 ఇంటూ 3 క్యూబ్. సో వీడియోని లైక్ చేయాలి. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయాలండి. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి. మన యొక్క వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే మీకు డౌట్స్ ఏవైనా ఉంటే దాంట్లో క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇంకొకటి ఏంటంటే మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన యొక్క ఛానల్ అనేది ఫస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఓకే,
ఆప్షన్ బి 216. ఎస్, వెరీ గుడ్ నాన్న. సో దీని వాల్యూ ఎంత? 8 ఇంటూ దీని వాల్యూ ఎంత? -9 అంటే 1 అన్న. సో ఇంటూ 27. సో 8 7 56. సో ఫస్ట్ డిజిట్ 6 రావాలి. సో 8 20 160, ఇక్కడే 160. ఓకే, ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, మొదటి 30 సహజ సంఖ్యల సగటు ఎంత? మొదటి 30 సహజ సంఖ్యల సగటు ఎంత? సో సెకండ్స్లో రావాలి ఆన్సర్. స్పీడ్గా ఉండాలి, స్పీడ్గా. సో వీడియో చూసే అందరూ లైక్ చేయాలి, వీడియోని లైక్ చేయాలి. ఎస్, 15. వెరీ గుడ్ ఉషా, 15 అంటున్నారు. ఆప్షన్ సి క్రిష్. రైట్. ఇక్కడ మొదటి 30 సహజ సంఖ్యలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 తీసుకుందాం. 1 2 3 4 5. మొదటి 5 సహజ సంఖ్యల సగటు ఎంత? సో 5 3 2 5 4 1 5. సో ఓవరాల్గా 15 వచ్చింది. బై ఎన్ని సంఖ్యలు? 5 సంఖ్యలు. ఓకేనా? రైట్. సో మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటే ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 30 నేచురల్ నెంబర్స్. వెరీ గుడ్. ఓకే, సో ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ ఫార్ములా n+1/2. n+1/2. సో 30 ఇచ్చాడు. సో 30 + 1/2 31/2 అంటే నా ఆన్సరు 15 కాదు, 15. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సో 15 కొంతమంది చెప్పారు. సో చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇదేదో డిఫరెంట్గా చూడండి. చక్రవడ్డీ ప్రకారం కొంత సొమ్మును 10 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుందంట. చూడండి, ఇక్కడ రెట్టింపు అవుతుంది. అయితే అదే వడ్డీ రేటుతో అది ఎన్ని సంవత్సరాల్లో 16 రెట్లు అవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్లో మీకు పి అనేది 2p అవ్వటానికి సంథింగ్ అయితే ఒక 5 ఇయర్స్ అయితే 8p అవ్వటానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అని అడుగుతూ ఉంటాడు. సో ఇది ఈజీ మనకు. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకు డిఫరెంట్, వేరే అడుగుతూ ఉన్నాడు. సో ఏంటంటే ఇక్కడ సో కొంత సొమ్ము, కొంత పి అనేది ప్రిన్సిపల్ అనేది 10 ఇయర్స్లో రెట్టింపైంది. అంటే పి అనేది 2p అవ్వటానికి ఒక 10 ఇయర్స్ తీసుకుంటే అదే ఎన్ని సంవత్సరాల్లో 16p అవుతుందంట. 16p అవుతుంది. అది కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. ఓకేనా? ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు డిఫరెంట్ అన్న. ఒకసారి ఇక్కడ చూడండి. సో పి అనేది ప్రిన్సిపల్ ఏమైంది? 2p అయ్యింది. ఎన్ని సంవత్సరాల్లో? 10 ఇయర్స్లో. ఇక్కడ నీకు ఉండేటువంటి టైమ్స్ ఏదైతే ఉందో రెట్లు, ఇక్కడ ఉండేటటువంటి రెట్లు ఏదైతే ఉందో ఆ రెట్లని ఈ రెట్లతో కంపేర్ చేసి పవర్లో రాయండి. అంటే ఇక్కడ ఇది బేస్లో ఉండాలి, దీన్ని 16 వచ్చేలా కన్వర్ట్ చేయాలంటే పవర్లో మనం ఏం రాయాలి సార్ అంటే 2^4 అండి. 16 ఏ విధంగా రాయొచ్చు? 2^4. 2 2 4, 4 2 8, 8 2 16. సో ఇక్కడ ఉండేటటువంటి పవర్ ఏదైతే ఉందో ఈ పవర్ని ఇంటూ 10 ఏదైతే ఇయర్స్ ఉందో ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మన యొక్క ఆన్సరు 40 సంవత్సరాలు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎస్, వెరీ గుడ్ నాన్న. ఒకవేళ ఇదే క్వశ్చన్ నీకు సింపుల్ ఇంట్రెస్ట్లో అడిగాడు, అదే క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్లో అడిగితే నాకు ఆన్సర్ కావాలి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్లో, చక్రవడ్డీ కాదు ఇక్కడ. సో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ సాధారణ వడ్డీ ప్రకారంగా పి అనేది ఒక ప్రిన్సిపల్ అనేది రెట్టింపు అవ్వడానికి 10 ఇయర్స్ తీసుకుంటే అది
16 రెట్లు అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందని అడిగాడు ఇక్కడ. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్సర్ చేయాలి. సో ఆన్సర్ చెప్పాలని అందరూ ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్. సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ అనేది 2 టైమ్స్ అవ్వడానికి 10 ఇయర్స్ టైం తీసుకుంటే 16 టైమ్స్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఎస్, వెరీ గుడ్. ఒక్కసారి చూద్దాం. ఏంటి సార్ అంటే పి అనేది 2p అవ్వటానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? వాడికి 10 ఇయర్స్ తీసుకున్నారు. ఇప్పుడు నాకు 16 టైమ్స్ అవ్వాలండి. సో ఎన్ని ఇయర్స్ పడుతుందని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. అంటే ఫస్ట్ పి అనేది 2p అవ్వడానికి ఎన్ని పీలు ఇంక్రీజ్ అయిందండి? 1p ఇంక్రీజ్ అయింది. అంటే ఒక పార్ట్ అనేది 10 ఇయర్స్ అండి. అదే పి అనేది 16p అవ్వడానికి ఎన్ని ఇయర్స్ గ్యాప్ అండి? 15 టైమ్స్ గ్యాప్. సో 15p అనేది ఏమవుతుంది? సో 15/1 × 10 దట్ ఈక్వల్స్ టు 150 ఇయర్స్. 150 ఇయర్స్. ఓకే, ఎస్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి వేరియేషన్ చాలా ఉంటుందండి. సో అబ్జర్వ్ చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. ఒక వస్తువు యొక్క ప్రకటన వెల 600 రూపాయలు. ఒక దుకాణదారుడు ఆ వస్తువు ప్రకటిత వెలపై 20% మరియు 10% 2 వరుస రాయితీలు ఇస్తే ఆ వస్తువు యొక్క అమ్మకపు విలువ ఎంత? సో స్పీడ్గా ఉండాలన్నా స్పీడ్గా ఉండాలి. ఒలివియా, ఎస్, వెరీ గుడ్ అన్న. ఫోర్ 3-2. ఎస్. క్రిష్ 4-2. ఎస్. ఓకే, వెరీ గుడ్ అన్న. సో చూడండి, ఎప్పుడు కూడా ప్రకటన వెలపైనే మనం డిస్కౌంట్ ఇవ్వాలి. సో ఫస్ట్ నేను ఒక షాప్కి వెళ్ళి ఒక 100 రూపాయలు తీసుకున్నాను. 600 రూపాయలు పెట్టి ఒక షర్ట్ తీసుకున్నా. నాకు ఆ షాపు ఓనరు 20% డిస్కౌంట్ ఇచ్చాడంట. అంటే నేను తనకి ఎంత పే చేయాలి? 80% పే చేయాలి. మరలి ఇప్పుడు ఏం చేశాను? వాళ్ళ అబ్బాయి నేను ఫ్రెండ్స్ అని తెలిసి తనేం చేశాడంటే, సార్ నాన్న ఇంకొక 10% డిస్కౌంట్ ఇవ్వు అని చెప్పాడు. సో ఇప్పుడు ఇంకొక 10% చేస్తే మరలా నేను 90 రూపాయలు పే చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎంత పే చేస్తాను వాడికి అంటే, రైట్. సో 848, 8 972, ఫస్ట్ డిజిట్ 2. సో ఫస్ట్ డిజిట్ 2 ఉండాలి. సో ఆప్షన్ డి ఏలో ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కొంతమంది మిస్టేక్ చేస్తారు. ఏంటి నానంటే 600 రూపాయల పైన నాకు 20% డిస్కౌంట్ ఇచ్చాడు, ఇంకొక 10% డిస్కౌంట్ ఇచ్చాడు, ఓవరాల్గా నాకు 30% డిస్కౌంట్ ఇచ్చాడు, నేను ఇప్పుడు ఎంత పే చేయాలి? 6×42 420 రూపాయలు అనేది నేను పే చేస్తానంటాడు. ఓకే, సో నీకు ఒకే డిస్కౌంట్ అనేది ఇవ్వలేదండి. సో 2 వేరుగా ఇచ్చాడు. ఫస్ట్ నువ్వు 600 పైన 20% కడతావు, మరలా దానికి 10% డిస్కౌంట్ ఇస్తాడు. సో అప్పుడు ఆన్సర్ చూడండి, ఒకేసారి నువ్వు కడితే 420 రూపాయలు పే చేస్తా ఉన్నావు, 2 వరుస డిస్కౌంట్లో కడితే 432 రూపాయలు కడుతూ ఉన్నావు. దానివల్ల తనకు 12 రూపాయలు అనేది లాస్ అవుతూ ఉన్నాడు. ఓకే, సో ఇలా ఐడెంటిఫై చేయాలి. వెరీ గుడ్ నాన్న. రైట్. క్రింది సంఖ్యలలో ఏది 150 చే నిశేషంగా భాగించబడదు? ఐడెంటిఫై చేయాలి. భాగించబడదు అంట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 150? ఎవ్రీడే మనకు లైవ్ ఎస్ఎస్సి సంబంధించినటువంటి లైవ్ కూడా మీకు ఈవినింగ్స్ 8 PM ఉంటుందండి. అండ్ ఆర్ఆర్బికి సంబంధించినటువంటి లైవ్ మీకు 11:30కి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. దీంట్లో మీకు మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్, జనరల్ అవేర్నెస్,
అండ్ ఇంగ్లీష్ ఉంటుందండి. సో దీంట్లో మీకు మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, ఈ 4 కంటెంట్లు దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 కంటెంట్లు మీకు ఎస్ఎస్సీలో ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైవ్లో జాయిన్ అవ్వండి. సో ప్రతి ఒక్కరికి కూడా 120+ టార్గెట్లే మన యొక్క మైండ్లో పెట్టుకున్నాం. ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నాను. సో దాంట్లో మైండ్లో పెట్టేసుకోండి. సో ఇంకా మనకి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ అనేది ఇంకా తక్కువ టైం ఉంది. ఎస్ఎస్సీ వాళ్ళు ఎవరైనా సరే అండ్ ఆర్ఆర్బి వాళ్ళు కంపల్సరీగా ఈ ఇయర్లో జాబ్లోకి వెళ్ళిపోవాలి. అందరికీ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే మనకి ఈ సంవత్సరం మనకు స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ కానీ లేదా ఏపీ కానీ ప్రతి 2 స్టేట్లో కూడా నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ చేస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక జాబ్లో వెళ్ళిపోవాలండి. అందరికీ ఆల్ ద బెస్ట్. బాగా చదవండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా పిఆర్ అకాడమీ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. ప్రతి అప్డేట్ కూడా తెలంగాణ సంబంధించి కానీ స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏదైనా సరే మేము ఇవ్వడానికి మీకు రెడీగా ఉన్నాం. ఓకే, సో దీని యొక్క ఆన్సర్ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ సో 150 యొక్క డివిజిబిలిటీ రూలు మనకు తెలుసా అంటే తెలియదండి. కానీ ఇక్కడ 3తో డివిజిబుల్ అవుతుంది, 5తో డివిజిబుల్ అవుతుంది, 2తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో దీంతో ఫస్ట్ చెక్ చేద్దాం. 3తో డివిజిబుల్ చేద్దాం. 3 క్యాన్సిల్, 5 + 5 + 2 12 క్యాన్సిల్ అంటే ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇది కూడా 3తో, అన్ని 3సే ఉన్నాయి కాబట్టి ఇది కూడా 3తో అవుతుంది. సో 6 + 6 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 5 + 4 క్యాన్సిల్, 7 అనేది 3తో అవ్వట్లేదు కాబట్టి నా యొక్క ఆన్సర్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఒకవేళ దీన్ని చెక్ చేసుకుంటే 3 క్యాన్సిల్, 2 + 1 క్యాన్సిల్, ఇది కూడా అయిపోతుంది. సో క్యాన్సిల్ కానిది ఏంటంటే ఆప్షన్ సి అనేది క్యాన్సిల్ అవ్వట్లేదు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, టీజీపీసీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్? ఇప్పుడు ప్రజెంట్ మీకు ఎలక్షన్ ఉంది కదా. సో ఎలక్షన్ కంప్లీట్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందండి. సో మున్సిపల్ నోటిఫికేషన్ అనేది ప్రజెంట్ మీకు మున్సిపల్ పైన ఎలక్షన్ అనేది జరుగుతూ ఉంది. సో నిన్ననే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో అది కంప్లీట్ అయిన వెంటనే మీకు పీసీ నోటిఫికేషన్ మనకు అప్రాక్స్గా 14 నుంచి 15K వరకు మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతూ ఉంది పీసీ తెలంగాణకు సంబంధించి. అదేవిధంగా మన యొక్క ఏపీ కూడా మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. కానీ క్యాలెండర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ చేయాలి. సో మనకు కూడా పంచాయతీ ఎలక్షన్లు అనేవి దగ్గరలో ఉన్నాయి. 2nd మంత్లో మనకు కూడా పంచాయతీ ఎలక్షన్లు అనేవి జరగాలి. సో ఇది అయిన వెంటనే క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తారా, లేకపోతే ముందుగా క్యాలెండర్ రిలీజ్ చేసి నోటిఫికేషన్ అనేది తర్వాత రిలీజ్ చేస్తారా అనేసి వెయిట్ చేయాలి. మరి ఇంకా క్యాలెండర్ వస్తే కానీ మనకి ఏది కూడా తెలీదు. సో ప్రతి ఒక్కరూ కూడా స్టేట్ కానీ సెంట్రల్ కానీ సో ఈ ఇయర్లో మనకు 2026కు సంబంధించి ఓకేనా. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ బాగా చదవండి. మీ అందరికీ కూడా నా తరపు నుంచి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ యామ్ కర్ణాటక. ఓకే, బట్ కర్ణాటక స్టేట్ కోసం నాకు తెలియదు నాన్న. సో సెంట్రల్ వైజ్డ్ అయితే ఏదైనా సరే నేను చెప్పగలను, స్టేట్ వైజ్ అయితే నాకు ఇంకా చెప్పడం తెలియదు. ఓకే, సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగవచ్చు. ఏవైనా డౌట్స్ ఉంటే ఒకసారి. అండ్ ఎస్ఎస్సి మీరు అందరూ కూడా 8 PM జాయిన్ అవ్వండి లైవ్లో. 8 PM మ్యాథ్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ లైవ్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.